దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకొనవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే మనందరము కూడా నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయా, లేకపోతే నా జీవితంలో మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నాను అని మనము మంచి రోజుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవాతి దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మంచి రోజులు మనం అనుభవించాలంటే మన జీవితంలో అనుదినము అనగా ప్రతిరోజు మనము సంతోషకరముగా జీవించాలి, ఆనందకరముగా బ్రతకాలని ఆశపడితే దేవుడు ఈ రోజున తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటంటే చెడ్డదారిని గురించి నువ్వు మాట్లాడకూడదని, కపటపు మాటలు నువ్వు మాట్లాడకుండా నీ నోరు కాసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, మన మాటలు మన జీవితానికి శాపంగా మారుతాయి. మనం మాట్లాడే మాటలు కదా మనము బాధలు అనుభవించే రోజులకు కారణంగా మారుతాయి. మనం మాట్లాడే మాట ద్వారా ఒక ఆశీర్వాదకరమైన మన జీవితాన్ని శాపకరంగా మార్చుకుంటాము అని ఈ వచనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఏమంటున్నాడు? మంచి దినములు చూడగోరువారు కదా చెడ్డదానిని గురించి మాట్లాడకూడదని, అంటే చెడు మాటలు నీ నోటికి రాకూడదని. అంటే ఈ వచనాలు మనకి ఏమి నేర్పుతుందంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, మృదువైన మాట కదా క్రోధమును సల్లారుస్తూ ఉందని. అంత మాత్రమే కాదండి, జ్ఞానము కలిగి నోరు తెరుస్తారంట. ఈ రోజున ఎంతోమంది మాట్లాడేటప్పుడు కదా మరి జ్ఞానము లేకుండా మాట్లాడేటప్పుడు మరి చెడు మాటలు మాట్లాడి వారి జీవితాలను శాపంగా మార్చుకున్నారు. మా జీవితంలో మంచి రోజులు చూడలేమేమో అని దిగులు పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజున తన వాక్యము ద్వారా మనతో తేటగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే మంచి రోజులు నీవు చూడాలి, నీ జీవితంలో మంచి రోజులు అనుభవించాలి అంటే కదా నీ నోటిని కాసుకోవాలి, నీ నోటిని భద్రంగా ఉంచుకోవాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి దాని గురించినటువంటి ఆలోచనలను కలిగి ఉండాలి. అదే ఆ 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడండి, మంచి విషయములలో ఆసక్తి కలిగి మనం ఉండాలంట. అంటే నేను ఒక్క మాటతో మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే నువ్వు మంచి గురించి మాట్లాడుతూ ఉంటే నీ జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. చెడు గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో మంచిని చూడలేవు, ఇంకా మంచి రోజులు అనుభవించలేవు అని ఈ వచనాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. మనం మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి, మంచి దాని గురించి మాట్లాడాలి, మంచి గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మన జీవితం ఉంటుందో ఖచ్చితంగా నీ జీవితంలో ప్రతిరోజు మంచిగానే ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిన్ను మంచివాడిని పొగుడుతారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నువ్వు మంచివాడు అయిపోతావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నువ్వు మంచిదాని అయిపోతావు. కారణం ఏమిటంటే నీ నోటి మాట వలన, మనకు ఒక సామెత ఉంది కదా, నీ నోరు మంచిదైతే ఊరందరూ నిన్ను మంచివాళ్ళు అంటారని. అదే బైబిల్లో మాటే ఆనాడు ఎప్పుడో పెద్దలు చెప్పారండి. కాబట్టి దేవాతి దేవుడు ఎప్పుడో రాయించాడు ఈ మాట. భర్తగా నీవు నీ భార్యతో మంచిగా మాట్లాడాలి, భార్యగా నీ భర్తతో నువ్వు మంచిగా మాట్లాడాలి, నీ పిల్లలతో మంచి తల్లిగా మంచి తండ్రిగా నువ్వు మాట్లాడాలి. అప్పుడు ఖచ్చితంగా నీ ఇంటిలో వాళ్ళందరూ మంచిగా ప్రవర్తిస్తారు. నీవు ప్రతిరోజు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతావని దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ప్రతిరోజు సంతోషంగా గడిపే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఈ రోజున ప్రభువా ఎంతోమంది వారి నోటి మాట ద్వారా నాయనా ఆశీర్వాదకరమైన జీవితాలను, ఆశీర్వాదకరమైనటువంటి రోజును
శాపంగా మార్చుకుంటూ ఉన్నారని, మంచి రోజులు మేము అనుభవించాలంటే మా నోటితో మంచి మాటలు మాట్లాడాలని, మా నోటిని అదుపులో పెట్టుకోవాలని మీరు రాయించిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఆ విధముగా మా నోటిని మీ వాక్యముతో నింపి మా జీవితాలు సమాధానముతోనూ ప్రతిరోజు నైనా మేము సుఖముగా సంతోషముగా జీవించటానికి దయ చూపించమని, ఇత్తబడిన ఈ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.